సిద్దిపేట పట్టణం గాంధీ చౌరస్తాలో గల సిటిజన్స్ క్లబ్ లో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీస్ బృందం ఆకస్మిక దాడులు జరిపించింది. ఈ దాడుల్లో క్లబ్ పరిధిలో పేకాట జోరుగా కొనసాగుతుందని నమ్మదగ్గ సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచన మేరకు పోలీస్ ప్రత్యేక బృందాలు దాడులు జరిపించినట్టు తెలుస్తోంది. రిక్రియేషన్ పేరిట క్లబ్ లో ఇల్లీగల్ గా పేకాట కొనసాగుతున్నట్లు నిర్ధారించి ఈ మేరకు తనిఖీలు జరిపించినట్టు తెలుస్తోంది. సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ దాడులు కొనసాగాయి. ఈ తనిఖీల్లో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖులున్నట్లు సమాచారం. దాడులలో క్లబ్ లో పేకాట ఆడుతున్న పలువురి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని విచారించినట్లు సమాచారం. ఎట్టకేలకు క్లబ్ లో పేకాట డబ్బులు కాయిన్స్ రూపంలో మార్చి జూతం ఆడుతున్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసులు ధృవీకరించినట్లు తెలుస్తోంది. డబ్బులు చేతులు మార్చి పేకాట ఆడుతున్నట్లు నిర్ధారణ చేశారు. ఈ తనిఖీల్లో పలువురు కాంగ్రెస్ బడా నాయకులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, సిద్దిపేట ప్రముఖులు సైతం అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా సిద్దిపేట నడిబొడ్డున క్లబ్ లో పేకాట బహిరంగంగా కొనసాగుతోందని, ఈ క్లబ్ నిర్వహణకు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు బగాయిస్తున్నారని క్లబ్ కార్యకలాపాలపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తి సమాచారం త్వరలో తెలియనుంది.